హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల హెల్త్ స్కీమ్‌కి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ, భారీ శుభవార్త. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే భార్యాభర్తలిద్దరూ కూడా ఆహ్, ఇరువురు సర్వీస్ పెన్షన్‌లయితే ఈహెచ్ఎస్ నెలవారీ చందా ఒకరి నుంచి మాత్రమే మినహాయించాలా? అసలు ప్రభుత్వ ఉత్తర్వులు ఏం చెప్తుందనేది చూద్దాము. ప్రభుత్వ సర్వీస్ నుంచి పదవి విరమణ పొంది పెన్షన్ తీసుకుంటున్న భార్యాభర్తలకు సంబంధించి ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ నెలవారీ చందా మినహాయింపుపై ఒక ముఖ్యమైన చర్చ జరుగుతోంది. ఇరువురు పె సర్వీసు పెన్షనర్లు అయినప్పటికీ ఈహెచ్ఎస్ చందాను కేవలం ఒకరి పెన్షన్ నుంచి మాత్రమే మినహాయించాలని, ఇద్దరి నుంచి కట్ చేయాల్సిన అవసరం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వాదనకు బలం చేకూర్చేలాగా ఏదైనా ప్రభుత్వ ఉత్తర్వులు, జీవో లేదా అధికారిక సర్క్యులర్ లేదా ఉందా లేదా అనే విషయంపై స్పష్టత కోసం అనేక మంది పెన్షనర్లు అన్వేషిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి మరియు పెన్షనర్ల ఆందోళన. ప్రస్తుతం చాలా సందర్భాల్లో భార్యాభర్తలిద్దరూ సర్వీస్ పెన్షనర్లు అయితే ఇద్దరి పెన్షన్‌లు నుంచి వేర్వేరుగా ఈహెచ్ఎస్ నెలవారీ చందా మినహాయించబడుతుందని తెలుస్తుంది. దీనివల్ల ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఒకే ఆరోగ్య పథకానికి రెట్టింపు చందా చెల్లించాల్సి వస్తుంది. ఇది ఆర్థికంగా అదనపు భారమని పెన్షనర్లు వాపోతున్నారు. ఈ పద్ధతి హేతుబద్ధం కాదని, నిబంధనలకు విరుద్ధమని వారు భావిస్తున్నారు. ఒకే చందా సరిపోతుందన్న వాదనకు ఆధారాలు. సాధారణంగా ఆరోగ్య బీమా పథకాల ఉద్దేశ్యం ఒక కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పించడం. ఒక కుటుంబ యూనిట్‌గా పరిగణించి ఒకే పాలసీ లేదా చందా కింద కుటుంబ సభ్యులందరికీ ప్రయోజనం చేకూర్చడం జరుగుతుంది. ఇదే తర్కాన్ని ఈహెచ్ఎస్‌కు వర్తింపజేస్తే భార్యాభర్తలు ఇద్దరు కూడా పెన్షనర్లు అయినప్పటికీ వారిని ఒకే కుటుంబ యూనిట్‌గా పరిగణించి ఒకరి చందా ద్వారా ఇద్దరికీ పథకం వర్తింపచేయడం సమంజసంగా కనిపిస్తోంది. కొన్ని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్ర ప్రభుత్వ పథకాలలో ఇలాంటి వెసులుబాటు ఉండే అవకాశం ఉంది. అలాంటి ఉత్తర్వులను ఉదాహరణగా చూపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇదే విధమైనటువంటి విధానాన్ని అనుసరించాలని పెన్షనర్ల సంఘాలు కోరుతున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులు, జీవో ఆవశ్యకత. ఈ విషయంపై స్పష్టత రావాలంటే ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన ఉత్తర్వులు లేదా మార్గదర్శకం వెలువడాల్సిన అవసరం ఉంది. భార్యాభర్తలు ఇరువురు సర్వీస్ పెన్షనర్లు అయితే ఈహెచ్ఎస్ నెలవారీ చందాను ఒకరి పెన్షన్ నుంచి మాత్రం మినహాయించాలని స్పష్టంగా పేర్కొనే జీవో ఉంటే పెన్షనర్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అప్పుడు ట్రెజరీ అధికారులు కూడా దాన్ని అనుసరించి అనవసరపు మినహాయింపులు నివారించగలుగుతారు. పెన్షనర్ల సంఘాల పాత్ర మరియు సమాచార మార్పిడి. ఈ సమస్యపై పెన్షనర్ల సంఘాలు చొరవ తీసుకొని ప్రభుత్వంతో చర్చలు జరిపి సానుకూల నిర్ణయం వెలువడేలాగా కృషి చేయాలి. ఇప్పటికైనా ఎవరికైనా ఈ అంశానికి సంబంధించిన జీవో కాపీ లేదా ఇతర అధికారిక సమాచారం తెలిసి ఉంటే దాన్ని తోటి పెన్షనర్లతో పంచుకోవాలని కోరడమైనది. సోషల్ మీడియా గ్రూపులు, పెన్షనర్ల సంఘాల సమావేశాల ద్వారా ఈ సమాచారాన్ని చేయడం ద్వారా ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరుతుంది. సమాచారం తెలిసిన వారు ఏం చేయాలి అంటే మీకు ఈ అంశానికి సంబంధించిన జీవో కాపీ లేదా ఏదైనా అధికారిక ఉత్తర్వులు గమనిస్తే దయచేసి ఆహ్, దాని నంబరు, తేదీ, సారాంశాన్ని తెలియజేయండి. ఆ కాపీ డిజిటల్ రూపంలో పీడీఎఫ్ లేదా ఇమేజ్ రూపంలో ఉంటే పంచుకోగలిగితే మరీ మంచిది. ఈ సమాచారాన్ని మీ జిల్లా ట్రెజరీ కార్యాలయం లేదా సంబంధిత అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లవచ్చు. భార్యాభర్తలిద్దరూ సర్వీస్ పెన్షనర్లయినప్పుడు ఈహెచ్ఎస్ చందాను ఒకరి నుంచి మినహాయించాలన్న డిమాండ్ న్యాయబద్ధంగానే కనిపిస్తోంది. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఉత్తర్వులు వెలువడితే వేలాది మంది పెన్షనర్లకు ఆర్థికంగా ఊరట లభిస్తుంది. ఈ విషయంలో అందరూ కలిసికట్టుగా కృషి చేసి సంబంధిత సమాచారాన్ని పంచుకోవడం ద్వారా సానుకూల ఫలితాన్ని సాధించవచ్చు అనేది ఆశిద్దాం.